బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబుకి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. మోంతా తుఫాన్ ప్రభావం పైన చంద్రబాబుతో మోదీ మాట్లాడుకొచ్చారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్ కి కూడా సూచన చేశారు. వర్షాలు వరదలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశం జారీ చేశారు. అయితే కాల్వగట్టు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని కూడా ప్రధాని సూచించినట్టు తెలుస్తోంది. తుఫాను ప్రభావం పైన ఆర్టీజీఎస్ లో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. గంటకి తుఫాన్ కదలికలు గమనిస్తూ ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో మంత్రులు లోకేష్, అనిత అండ్ చీఫ్ సెక్రటరీలు కూడా పాల్గొన్నారు. ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ప్రస్తుతానికి మోదీ ఫోన్ తర్వాత ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, సీఎం సమావేశంలో ఎటువంటి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాడు, ఆయన సమీక్షా సమావేశం తర్వాత ఎటువంటి కీలక మార్పులు జరిగాయి, సో ప్రస్తుతానికి ఏపీ వ్యాప్తంగా వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అధికారులు ఏ రకంగా అలర్ట్గా ఉన్నారు? డెఫినెట్గా మరి కాసేపట్లో రాబోతున్న పెను తుఫాను నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈరోజు ఇంకా కొనసాగుతోంది సమావేశం కూడా. ఆ సమావేశంలో క్లియర్గా చాలామంది అధికారులు, తర్వాత జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తర్వాత సిఎస్, తర్వాత రెవెన్యూ, తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులందరితో పాటు హోంశాఖ మంత్రి అనిత, అలాగే లోకేష్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే మధ్యలో ప్రధాని మోడీ ముఖ్యమంత్రికి నేరుగా ఫోన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఫోన్లో ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో వస్తున్న ఏదైతే తుఫానుకి మీరు అప్రమత్తంగా ఉండండి, అవసరమైన మీకు ఎటువంటి అవసరమైనా ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, లేకపోతే ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎటువంటి అవసరం ఉన్నా కూడా నాతో సమాచారంతో ఉండండి, నా కార్యాలయంతో అందుబాటులో ఉండండి, దీన్ని వ్యవహారాన్ని లోకేష్కి ఒప్పచెప్పండి అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ప్రధానమంత్రి కార్యాలయంతో సమన్వయపరుచుకునే ప్రతి ఒక్క అంశాన్ని లోకేష్కి కేటాయించారు. సో లోకేష్ ప్రధాన కార్యాలయంతో మాట్లాడే ఏర్పాట్లు చేస్తారు. తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్కి అవసరమైన, అంటే ఆపద సమయంలో అవసరమైన వ్యవహారాలు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, తర్వాత ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా దాదాపుగా అన్ని జిల్లాల్లో ఒక్కొక్క ప్లాటూన్ని పంపించిన పరిస్థితి. ప్రధానంగా కాకినాడలో ఎఫెక్ట్ కాబోతుంది. రేపు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో సో రేపు సాయంత్రానికి అక్కడికి ఇప్పటికే రెండు బృందాలని ఎన్డీఆర్ఎఫ్ తర్వాత ఎస్డీఆర్ఎఫ్ని కలిపి 2-3 బృందాలని అక్కడికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు ఎప్పటికప్పుడు పొలాల గట్లు కావచ్చు, లేకపోతే చెరువుల గట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఊడిపోకుండా ఉండడానికి అవసరమైన, అంటే తెగిపోకుండా ఉండడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలి అనేది అధికారులకు చూశారు. అవసరమైన ఇసుక మేటలు వేయాలి, ఇసుక బస్తాలతో ఇసుకలను నింపి వాటిని మేట వేయాలి అని చెప్పిన పరిస్థితి. ప్రధానంగా ఉప్పాడ కొంత ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది అని కొంత సమాచారంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేసిన పరిస్థితి. అక్కడ టీడీపీ నేతగా వ్యవహరిస్తున్న వర్మ ఏదైతే ఉందో వర్మ నిన్న ఈరోజు ఉదయం జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా ఆయన క్లియర్గా ఒకటే మాట చెప్పారు, ఉప్పాడకి కొంత ఇబ్బంది జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మీరు ఇసుక బస్తాలని సాధ్యమైనంత త్వరగా ఈరోజు సాయంత్రానికల్లా కూడా ఎక్కువగా తరలించాలని అక్కడ జిల్లా కలెక్టర్, అలాగే అక్కడున్న ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నారాయణ వీళ్ళందరూ కూడా చూచారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి దగ్గర కూడా స్పందించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఎక్కడ ఎటువంటి, అంటే ఈ తుఫాను వల్ల ప్రాణ నష్టం జరగకూడదు, ప్రధానంగా ప్రాణ నష్టం జరగకుండా చూసుకోండి, ప్రతి గంటకి అప్డేట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, ఏ గంటకి ఏదున్నా. ఒకవేళ నేను అందుబాటులో లేకపోతే ఇప్పుడు ఏదైతే ఈ కార్యాలయంలో కంప్లీట్గా కూడా లోకేష్ అందుబాటులో ఉంటారు, మీరు లోకేష్తో కాన్ఫరెన్స్లో ఉండండి, మీకు ఏది అవసరం ఉన్నా ఏది చేయాలనుకున్నా కూడా ఇక్కడి నుంచి లోకేష్ని హ్యాండ్ ఓవర్ మీ కంట్రోల్లో పెడుతున్నానని చెప్పిన పరిస్థితి. మరోవైపు ఆయనే ప్రధానమంత్రి నేరుగా ప్రధానమంత్రి కార్యాలయంతో లోకేష్ని టచ్లో ఉండమని చెప్పిన నేపథ్యంలో ఇక సెంట్రల్తో కూడా ఏదైనా అవసరం ఉన్నా, లేకపోతే చాపర్స్ అవసరమైనా, హెలికాప్టర్స్ అవసరమైనా పొరుగు రాష్ట్రాలు, అంటే ఆల్రెడీ ఒరిస్సా దగ్గర నుంచి కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ 2 ప్రాంతాల నుంచి కూడా కొంత అప్రమత్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలని, ఎస్డీఆర్ఎఫ్ బృందాలని కూడా అక్కడ అప్రమత్తం చేసిన పరిస్థితి. దాంతో వీళ్ళిద్దరినీ కూడా కోఆర్డినేట్ చేసుకునే బాధ్యత కూడా లోకేష్కి అప్పచెప్పారు. సో ఈరోజు సాయంత్రం కొంత ప్రశాంతంగానే ఉంది, కాకపోతే విజయవాడ ప్రాంతంలో కూడా కొంత వర్షం ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది, కొంత చినుకులు పడుతున్నాయి, కొంత క్లైమేట్ అంతా మారింది. మరోవైపు కాకినాడలో వర్షం స్టార్ట్ అయింది, నెల్లూరులో
వర్షం పడుతోంది. సో కొన్ని ప్రాంతాల్లో వర్షం నమోదవుతుంది. ప్రధానంగా చెన్నైలో కూడా కొంత వర్షం పడుతున్న నేపథ్యం. సో ఈ ఎఫెక్టు ఆల్మోస్ట్ ఆల్ అంటే అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఈరోజు రాత్రి నుంచి కూడా ఉండే అవకాశం ఉంది. రేపు ఇంకా గాలులతో కూడిన వర్షం పడబోతుంది. దాదాపుగా 90 నుంచి 100 కిలోమీటర్ల దూరం మేరకు ఈ వర్షం పడుతున్న నేపథ్యంలో దాన్ని ఎక్కడికక్కడ మీరు అప్రమత్తమై ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటికీ మనం కానీ చూసుకుంటే మనోజ్ 14,700 కెమెరాలని ఆంధ్రప్రదేశ్ మొత్తంగా అంటే మండలాల వైజ్గా లేకపోతే ప్రాంతాల వైజ్గా ఇంపార్టెంట్ ప్లేసుల్లో వీటన్నిటిలో కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కడెక్కడైతే పెద్ద ఎఫెక్ట్ కనపడుతుందో సీసీ కెమెరాల్లో మనకి కనపడుతుందో లేదు అక్కడున్న కెమెరాల ద్వారా మనకు వస్తున్న ఇన్ఫర్మేషను జరిగిన ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోఆర్డినేట్ చేస్తుంది. ఇక్కడ విజయవాడ నుంచి కోఆర్డినేట్ చేసి సంబంధిత ప్రాంతాలకి అక్కడున్న సిబ్బందికి తెలియజేయడం, అలర్ట్ చేయడం, వాళ్ళని ఆ ప్రాంతాలకి మూవ్ చేయడం, ఆ బాధ్యత మొత్తం కూడా ఇక్కడే తీసుకుంటున్నారు. సో దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. గడిచిన 2 రోజులుగా ఇప్పటికే ఏవైతే సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకి ఎవరిని కూడా మత్స్యకారుల్ని పోలించట్లేదు. అలాగే ఈరోజు కార్తీక సోమవారం చాలామంది సముద్ర ప్రాంతాలకి స్నానాలకి వెళ్ళాలని చాలామంది ట్రై చేశారు తెల్లవారుజామున. వాళ్ళందరినీ కూడా నిన్నటి నుంచే అప్రమత్తం చేయడం, ప్రతి ప్రాంతాల్లో మైకుల ద్వారా లేకపోతే ఆటోల ద్వారా ఒక ప్రకటన చేసి ఇటువంటి పరిస్థితుల్లోనే కాబట్టి ఈ 2-3 రోజులు ఎవరు బయటికి రావద్దు అని చెప్పే పరిస్థితి. వర్షం లేదు ప్రశాంతంగా ఉంది, ఏదో కూల్గా ఉంది అని అనుకునే భ్రమంలో ఉండొద్దు. ఇది అతి పెద్ద తుఫాను, గతంలో జరిగిన హుదూద్ తుఫానుకి పరిస్థితులు అక్కడ కనపడుతున్నాయి. అంత ఎఫెక్టు రాబోతుంది అనేది అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసిన పరిస్థితి. సో మోడీ కూడా ఈరోజు ముఖ్యమంత్రితో మాట్లాడిన నేపథ్యంలో అట్ ద సేమ్ టైం మోడీతో పాటు లోకేష్ను కూడా తన కార్యాలయానికి అనుసంధానం చేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ అప్రమత్తమైన పరిస్థితి అయితే కనబడుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే చాలా ఎన్డీఆర్ఎఫ్ బృందాలని లేకపోతే సహాయక చర్య బృందాలని ఎక్కడికక్కడ డిప్లాయ్ చేసిన పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకుంటే కాకినాడ సంబంధంలో కాకినాడలో ఎక్కడికక్కడ ఈ పెద్ద ఇంపాక్ట్ కనపడబోతుంది అన్న నేపథ్యంలో అక్కడ ఎంపీగా కొనసాగుతున్న రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ ఆయన ఒక కార్యక్రమాన్ని కూడా అక్కడ చేస్తున్నారు. తన కార్యాలయాన్ని ఇప్పుడు అందుబాటులో తెరిచి ఉంటాం. ఒక టోల్ ఫ్రీ నెంబరు, ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఆయన ఇచ్చారు. ఆ నెంబర్ ద్వారా ఎనీ టైం మీరు హెల్ప్స్ ఆన్ వీల్స్ అనే ఒక పేరు మీద ఆయనకు సంబంధించిన వ్యాన్స్, ఆయన మొదటి నుంచి చారిటీ చేసే అలవాటు ఉంది కాబట్టి ఆయనకు సంబంధించిన వెహికల్స్ తర్వాత మిగతా వ్యవహారాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేశాం. మీకు ఎనీ టైం అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అని 2 రోజులుగా ఆయన కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యం. సో ఇటువంటి పరిస్థితులు ఎక్కడికక్కడ కనపడుతున్న పరిస్థితిని ప్రభుత్వం అయితే పూర్తిగా అప్రమత్తమైంది. చూడాలి రేపు రాత్రికో రేపు తెల్లవారుజామునో జరగబోయే ఈ హిట్ ఏ విధంగా ఉండబోతుంది, దాని తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా రాబోతున్నాయి అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా ఏపీలో పెద్ద ఎత్తున ఇప్పుడు అందరూ కూడా ఆందోళన గురవుతున్నారు. అయితే ఇప్పుడు తాత్కాలికంగా చాలా ప్రాంతాల్లో కూడా కామెంట్స్ వస్తున్నాయి. మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా కూడా ఇప్పుడు లేదు కదా, ఇంతలా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా, ఇన్ని వార్తలు అవసరం ఉన్నాయని అంటే డెఫినెట్గా అవసరం. ఏకంగా హుద్హుద్ తుఫాన్ లాంటి ఒక తుఫాన్ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్ వస్తుందా అనే రకంగా చాలామంది కూడా భయపడిపోతున్నారు. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండమని ఏకంగా ప్రధానియే ముఖ్యమంత్రికి ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. ప్రధాని కార్యాలయంతో కోఆర్డినేట్ చేయండి అనే రకంగా చెప్తున్నారంటే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. సో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయడంతో పాటుగా భయంకరమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో మరి ఇప్పటికే ఇంకా చాలా వేగంగా కదులుతోంది. 85 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. అంతటి స్పీడ్తో గాలులు వీస్తూ ఉన్నాయి. సో ఇది వాయుగుండం కంప్లీట్గా బలపడిపోయి రేపు సాయంత్రం అర్ధరాత్రి కల్లా మరింత భయంకరంగా పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఇప్పటికే కాకినాడ ఉప్పాడ ప్రాంతాల్లో భయంకరమైనటువంటి వర్షం కురుస్తోంది. గాలులతో చెట్లు కూడా నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో చెట్లు పూర్తిగా నేలకొరగడాలు, కరెంటు స్తంభాలు నేలకొరగడాలు, కొన్ని పాత పడినటువంటి ఇండ్లు కూడా పూర్తిగా ఆ గోడలు కూలిపోవడాలు, రేకులు లేచిపోవడం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో తస్మాత్ జాగ్రత్త, ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి. ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు పాటించండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ తుఫాన్ 3 రోజుల పాటుగా డెఫినెట్గా అలర్ట్గా ఉండాల్సిందే. 3 రోజులు 4 రోజుల పాటుగా కొంత అప్రమత్తంగా ఉండాల్సిందే. అన్ని రకాలుగా ప్రభుత్వ సూచనలు పాటించాల్సిందే. సో తుఫాన్కి సంబంధించి ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ రావాలంటే డెఫినెట్గా మీరు ఆర్టీవీని చూస్తూనే ఉండండి. ఆర్టీవీలో
మీ దగ్గర జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైనా సమస్యాత్మకంగా ఉన్నా కూడా కామెంట్ చేయండి. డెఫినెట్గా ఆ సమస్యని ప్రభుత్వం నుంచి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం.